working as a customer base in Subway, and I'm pursuing my IT in Sydney International School from Sydney in Australia. అంటే స్కాలర్షిప్ జనరల్ గా మెరిట్ స్కాలర్షిప్స్, నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయండి. నేను అనేది ఏంటంటే మీకు గవర్నమెంటే ఫుల్ టైం వర్క్ రైట్స్ ఇస్తున్నప్పుడు మీకు కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే అవకాశం కల్పించేటప్పుడు యూ ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ అండ్ దెన్ గెట్ ది పర్మనెంట్ రెసిడెన్సీ. ఎలా అంటే సార్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటెన్షన్ ఏముంటుందంటే అండి పర్మనెంట్ రెసిడెన్సీకి ఎలా సంపాదించుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి. సో ఈ ఇండస్ట్రీలో పనిచేశారనుకోండి, ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీకు 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇట్స్ ఆల్ పాయింట్స్ బేస్డ్ అనమాట. 65 పాయింట్లు వస్తే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఆ పాయింట్స్ సంపాదించుకోవడానికి కృషి చేస్తా ఉంటారు. సో ఇండస్ట్రీలో పనిచేస్తే ఐటీఆర్ మీరు చదివిన ఇండస్ట్రీలో పనిచేస్తే 5 పాయింట్స్ ఎక్స్ట్రా. ఇందులో ఐటీ, బిజినెస్, హాస్పిటాలిటీ ఈ కోర్సెస్ లో సంబంధించిన సబ్జెక్ట్స్ టీచ్ చేయడం జరుగుతుంది. మన క్యాంపస్ ఏఎస్ రావు నగర్ హైదరాబాద్ లో ఉందండి. ఈ స్టడీ వీసా అని అంటే ఫుల్ టైం వర్క్ రైట్స్ తోటి 485 గ్రాడ్యుయేట్ స్కిల్ వీసా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాడ్యుయేట్ స్కిల్ వీసా టైంలో కంప్లీట్ వర్క్ రైట్స్ ఇవ్వడంతో పాటు స్టూడెంట్ అక్కడ ఆస్ట్రేలియాలో ఉండే విధంగా ఆ పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకోవడానికి కావాల్సిన పాయింట్స్ ని తెచ్చుకోవచ్చు. స్టూడెంట్ వీసా టైంలో స్టూడెంట్ 20 అవర్స్ ఏ వీక్ పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈ 20 అవర్స్ పనిచేస్తూ స్టూడెంట్ చదువుకోవచ్చు. పర్మనెంట్ రెసిడెన్సీ అప్లై చేసుకుని అక్కడే పర్మనెంట్ గా ఉండటానికి అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ. నేను ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ రిప్రజెంట్ చేస్తాను.